వెల్కమ్ టు AR5 టీవీ న్యూస్. వేసవిలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని, ఇందుకోసం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని SMB ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా, అమీలియా హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్లు ప్రజలకు సూచించారు. ఆదివారం నగరంలోని షరీన్ నగర్ ఠాకూర్ పాఠశాలలో SMB ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమీలియా హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ECG, BP, షుగర్, కంటి పరీక్ష, గుండె పరీక్షలతో చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం SMB ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా, అమీలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో DSP మహబూబ్ బాషా, SK మోటార్స్ అధినేత SK కాద్రి, మన తెలుగు టీవీ, 1 టీవీ, ఆంధ్ర అక్షర సిబ్బంది షరీఫ్, సునీత, రాధారెడ్డి, జయమోహన్, అమీలియా హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ K కావ్య, డాక్టర్ నిరంజన్, మేనేజర్లు వరప్రసాద్, ప్రాణేష్, DMOలు ప్రసన్న, రమాదేవి, SMB ఫౌండేషన్ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయ్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, కర్నూలు, AR5 టీవీ న్యూస్. साइड साइड पटको भाषा भाई ओके सर ओके స్పందన చాలా బాగా వచ్చింది, చాలామంది వచ్చారు. అదేవిధంగా ఈరోజు మన షరీన్ నగర్లో ఈ హెల్త్ క్యాంపెయిన్ పెట్టాలనే ఉద్దేశంతో అమీలియో హాస్పిటల్ యాజమాన్యాన్ని మా వాళ్ళు సంప్రదించారు. అమీలియో యాజమాన్యం వాళ్ళు ఈ క్యాంపెయిన్కి అంగీకరించి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందడుగేసిన యాజమాన్యానికి మా SMB ఫౌండేషన్ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలైపోతున్నారు. అంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, కొంతమంది కళ్ళ సమస్యలు, చిన్నపిల్లల నుంచి ఈ మొబైల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల ఇలాంటి సమస్యల్లో ఉన్నారు. కాబట్టి చాలామంది చిన్న చిన్న సమస్యలు ఇంకా ఏమున్నాయో తెలియని పరిస్థితుల్లో దాన్ని పెద్దవి చేసుకుంటూ పోతున్నారు. అలాంటి వాళ్ళని నిర్మూలించడం కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెచ్చుకున్న తర్వాత చిన్న సమస్య అయితే చిన్న సమస్యగా అంతరించిపోతుంది, లేదా అది పెద్దదయ్యే ముందే మన వైద్యులు దానికి పరీక్షించి సరైన సమయంలో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమీలియా వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సౌకర్యాలతో పాటు వాళ్ళు ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేశారు. దానికి ఇంకొకసారి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రతి నెల 4 క్యాంపెయిన్లు కర్నూలు టౌన్లో కంటిన్యూగా మా SMB ఫౌండేషన్ ద్వారా జరుగుతాయి. దానికి సహకరించే ఆసుపత్రులకి మేము వెల్కమ్ పలుకుతున్నాము. వాళ్ళతో పాటు అదేవిధంగా ఈ కర్నూలు అయిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా కూడా చేయాలనేదే మా నినాదము. సో అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే మా యొక్క ముఖ్య ఎజెండా. ఈ ఆరోగ్యమే కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటాం. SMB ఫౌండేషన్ ద్వారా చాలా పేదలకు సహాయం కూడా చేస్తూ ఉంటాము. సో ఒకటే మనము మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అలాంటి మానవ సేవ చేసుకోవడం కోసమే SMB ఫౌండేషన్ అవతరించింది. ఇలాంటి సర్వీసెస్ ఇంకా ముందుకు తీసుకుపోతూనే ఉంటాము. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇలాంటి యాజమాన్యాలు మా తోడు ఉన్నంత వరకు ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా చేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం. కొంచెము మీ హాస్పిటల్ తరఫున సపోర్ట్ ఇవ్వండి అంటే వెంటనే మా మేనేజర్ చెప్పిన దానికి స్పందించి మేము ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. సో దీనికి చాలా మంచి స్పందన వస్తుంది.
సో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మహబూబ్ బాషా సార్ గారికి మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఎంతో కొంత మా సహకారం అయితే ఖచ్చితంగా అందిస్తాం సార్. మా వంతుగా మా పూర్తి సహకారం అయితే అందిస్తాము. మా మేనేజర్స్ కానీ ఎవరైనా కానీ మీకు ఎప్పుడైనా కానీ మీకు అందుబాటులో ఉంటారు. ఇటువంటి క్యాంప్స్ మీరు ఇంకా కర్నూలు డిస్టిక్లో కానీ ఎక్కడైనా కానీ చేయాలనుకుంటే మా వంతుగా మేము ఎన్నిసార్లు అయినా ఈ క్యాంపులు చేయడానికి మా వంతుగా 100% మా సహకారం అందిస్తాము. ఈ క్యాంపుకి నాతో పాటు నా పేరు డాక్టర్ లక్ష్మీప్రసాద్, నేను జనరల్ ఫిజిషియన్. నాతో పాటు డాక్టర్ కావ్య మేడం గైనకాలజిస్టు, డాక్టర్ నిరంజన్ సారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, ఇంకా డాక్టర్ మౌనిక ఐ డాక్టరు. వీళ్ళంతా ఐ డిపార్ట్మెంట్ నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్, ఆఫ్థాల్మాలజీ, ఇవన్నీ ప్రతి డిపార్ట్మెంట్ ప్రజలకైతే ఇప్పుడు రెగ్యులర్గా కామన్గా ఫ్రీ క్యాంప్స్లో పేషెంట్స్ మోకాల నొప్పులతో, మెడ నొప్పి, తలనొప్పి, ఎక్కువ నొప్పులతో, కంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. సో దానికి సంబంధించిన డాక్టర్లు అందరూ వచ్చారు, మిగతా జనరల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళకు ఇక్కడనే వీళ్ళ ప్రాబ్లం చిన్నదైందంటే ఇక్కడే దాన్ని డయాగ్నోస్ చేసి దానికి ఈసీజీ ఇక్కడ ఈ క్యాంప్లోనే మేము ఈసీజీ, 2D ఎకో, షుగర్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే మాకు తెలుస్తుంది. దానికి మా హాస్పిటల్కి వచ్చిన వెంటనే వాళ్ళకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా యాంజియోగ్రామ్ కానీ, స్టంటింగ్ కానీ, ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా అది ఆరోగ్యశ్రీ కింద చేయబోతున్నాము. సో ఇంకా వీళ్ళకు ఏమైనా షుగర్ కానీ, బీపీ కానీ అదర్స్ ఉన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడే ఉచితంగా మందులు కూడా సప్లై చేస్తున్నాం మేము. సో వీళ్ళు ప్రజలందరూ ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే చాలామంది ఇక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్ దాకా రావాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వెహికల్ మాట్లాడుకుని హాస్పిటల్కి రావాలంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అటువంటి వాళ్ళకి, ఓల్డేజ్ పీపుల్ వాళ్ళకి, చిన్న పిల్లలు, బాలింతలు ఉన్న వాళ్ళకి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయి. సో అటువంటి వాళ్ళు ఈ ఉచిత వైద్య శిబిరాలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. సో ఈ ఉచిత వైద్య శిబిరమే కాకుండా ఇంకా ఏమైనా ఎటువంటి ఉచిత మనం ప్రజలకు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి మా హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇంతవరకు డైరెక్ట్ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా మా వంతున ఎప్పుడైనా చేయడానికి పొందుంటాము. సో సార్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అందుబాటు ఉందంటే ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.